మీరు కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా? మార్చ్ 16-17 హైటెక్స్ లో ఫ్రాన్సెస్ ఇండియా బిగ్గెస్ట్ ఫ్రో ఎక్స్పో. వెల్కమ్ టు సుమన్ టీవీ ఎడ్యుకేషన్. I am ML Narsayya, Senior Faculty and Director of Events Academy, SR Nagar, Hyderabad. మనం గత సిరీస్లో మీకు సబ్జెక్ట్ మీద చాలా వీడియోస్ మీకు అందిస్తూ వచ్చాం. సుమన్ టీవీ ఎడ్యుకేషన్ ద్వారా మీకు సబ్జెక్ట్లో ఏ విధంగా స్కోర్ చేయాలనేటువంటి విషయాలు తెలియజేస్తూ వచ్చాం. ఇప్పుడు దీనిలో మీకు మీ పేరెంట్సే కానీ లేదా మీ స్కూల్ టీచర్స్ కానీ కాలేజీ ఫ్యాకల్టీ కానీ మిమ్మల్ని అంటే మీరు చదువుకోవాలి అని అనుకుంటున్నప్పుడు మరి ఎందుకు చదవాలి, అసలు ఏమవుతారు, మా పొజిషన్ ఏంటి, మా పరిస్థితి ఏంటి, అసలు నేను చదవగలనా, మా అబ్బాయి చదవగలడా, అసలు ఈ స్టూడెంట్ చదవగలడా అని మీ మీద వాళ్ళకి డౌటే కానీ లేదా మీ మీద మీకే డౌట్ కానీ ఉన్నటువంటి స్టూడెంట్స్కి ఎలా మీరు చేస్తే సబ్జెక్ట్లో లైఫ్లో మీరు పైకి వస్తారు అనే విషయాన్ని మీకు ఈ ప్రోగ్రాం ద్వారా తెలియచేయాలనుకుంటున్నాం. నా 35 సంవత్సరాల అనుభవంలో మరి ఎలాంటి స్టూడెంట్స్ని పేరెంట్స్ని చూస్తూ వచ్చానో ఆ విషయాన్ని మీకు తెలియజేస్తూ ఉన్నాను. దానిలో నేను కొన్ని లైవ్ ఎగ్జాంపుల్స్గా మీకు చెప్పాలనుకుంటున్నాను. ఒకానొక స్టూడెంటు మంచి ఇంగ్లీష్ కమ్యూనికేషన్, అలాగే చక్కటి ఫ్యామిలీ, వెల్ ఎడ్యుకేటెడ్ పేరెంట్స్ కలిగినటువంటి ఫ్యామిలీ. అయితే ఇంటర్మీడియట్కి 10th పాస్ అయ్యి ఇంటర్మీడియట్కి వచ్చినటువంటి ఆ స్టూడెంటు మరి 2 years చదివిన తర్వాత ఒక మంచి కాలేజీలో మరి తన ఓన్ ఫాల్ట్స్, చెప్పింది అర్థం చేసుకోలేకపోవడం, క్యాచ్ చేయలేకపోవడం, ఇటువంటి కారణాలను బట్టి ఆ సబ్జెక్ట్ మీద ఇంట్రెస్ట్ పెట్టక ఫస్ట్ ఇయర్ 4, సెకండ్ ఇయర్ 4 సబ్జెక్ట్స్ గ్రూప్ సబ్జెక్ట్స్ ఉంటాయి. ఈ టోటల్ 8 సబ్జెక్ట్స్లో కేవలం 2 సబ్జెక్ట్స్ మాత్రమే పాస్ అయింది. అలాంటి సమయంలో వాళ్ళ నాన్నగారు అంటే వాళ్ళ పేరెంట్స్, ఆయన ఒక చెప్పుకోదగినటువంటి దాంట్లో ఒక మంచి ఆఫీసర్ ఆయన, కానీ బయటికి ఇప్పుడు చెప్పుకోలేడు, నా కూతురు ఇలా ఫెయిల్ అయిపోయిందని. అలా బాధపడుతూ ఉన్నప్పుడు ఆయనకు ఒక ఫ్రెండ్ సలహా ఇచ్చాడు. ఏంటంటే, ఎందుకు అంత దిగులు పడుతున్నావు, ఎందుకు ఇలా అవుతున్నావు అంటే, మా అమ్మాయి ఇట్లా 2 సంవత్సరాల్లో 2 సబ్జెక్టులే పాస్ అయింది, 6 సబ్జెక్టులు ఫెయిల్ అయిపోయింది అని చెప్పాను. ఏం బాధపడకు, నీకు నర్సయ్య గారు ఉంటారు, ఈవెంట్స్ అకాడమీ ఉంటుంది, అక్కడ ఇలాంటి వాళ్ళందరినీ బాగా చేస్తారు అని ఆయనకు కొంతమంది చెప్పడం వల్ల వెంటనే ఆయన నా దగ్గరకు వచ్చి నన్ను సంప్రదించడం జరిగింది. అప్పుడు నేను ఆయన్ను ఒకటే అడిగాను, మీ అమ్మాయి నేను చెప్పినట్టు వింటే, నేను ఇచ్చినటువంటి వర్క్ని ఆ అమ్మాయి మినిమం అవర్స్లో వర్క్ చేసుకోగలిగితే ఆటోమేటిక్గా ఈ అమ్మాయి సక్సెస్ అయ్యి వెళ్ళిపోతుందని చెప్పాను. సరే సార్, నేను అలాగే మీరు చెప్పినట్టు చేస్తానని. అలాగే ఆ పాప నా దగ్గరికి రావడం, 3 months కోచింగ్ ఇచ్చాను. 3 monthsలో చక్కగా బోర్డ్ ఎగ్జామినేషన్స్లో ఆల్ 6 సబ్జెక్ట్స్ పాస్ అయిపోయిందండి. అంతేకాదు, అదే పాపని ఎంసెట్ రాయించాను, ఎంసెట్లో ర్యాంక్ వచ్చింది. కౌన్సిలింగ్లోనే అమ్మాయి కంప్యూటర్ సైన్స్ సీట్ వచ్చింది, కంప్యూటర్ సైన్స్ ఇంజనీర్ అయిపోయింది. అది కంప్లీట్ అవ్వడమే కాదు, ఆ తర్వాత వాళ్ళ నాన్నగారు వాళ్ళు పేరెంట్స్ మ్యారేజ్ చేసినప్పుడు అమ్మాయి ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్తో మ్యారేజ్ అవ్వడం, లండన్కి వెళ్ళడం, యూకేలో సెటిల్ అవ్వడం, అక్కడ మరి ఎంతో చక్కగా ఆమె లైఫ్ని లీడ్ చేయడం. అప్పుడప్పుడు నాకు కూడా ఫోన్ చేస్తూ, సార్ మేము ఇలా బాగున్నాం సార్, మంచి లైఫ్లో నేను సెటిల్ అయ్యాను సార్ అని చెప్పినప్పుడు, మాకు కూడా ఫ్యాకల్టీగా ట్రైనప్ చేసినటువంటి టీచర్స్గా అలాంటి లైవ్ ఎగ్జాంపుల్స్ అంటే మేము చూసినప్పుడు మా పిల్లలు ఇలా డెవలప్ అవ్వడం, ఎలాంటి స్టూడెంట్ అయినా ఇక్కడికి వచ్చి డెవలప్ అవ్వచ్చు, మనం చేయొచ్చు అనేటువంటి కాన్ఫిడెన్స్ మాకు కూడా పెరుగుతూ వచ్చింది. కాబట్టి మీరు ఏ బ్యాక్గ్రౌండ్లో చదువుకున్నా, మీ పేరెంట్స్ ఎడ్యుకేటెడ్ అయినా అన్ఎడ్యుకేటెడ్ అయినా, రిచ్ అయినా పూర్ అయినా, ఏ పరిస్థితిలో ఉన్నా, మీరు ఏ కారణాన్ని బట్టి అయినా చదువుకోకపోతే, చదువు ఆగిపోతూ ఉంటే
మీకు ఇంట్రెస్ట్ లేక కానీ, లేదా పేరెంట్స్కి ఇంట్రెస్ట్ లేక కానీ, లేదా మీకు దగ్గర మరి సరైనటువంటి మరి ఫీజు కట్టుకునే కెపాసిటీ లేకపోయినా కానీ, మీరు ఏ సిచ్యువేషన్లో ఉన్నా మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు. అటువంటి స్టూడెంట్ మీలాంటి వాళ్ళని డెవలప్ చేయడానికి ఈవెంట్స్ అకాడమీ డోర్స్ ఎప్పుడు కూడా మీకు తెరిచి ఉంటాయి. మీరు ఏ టైంలో అయినా రావచ్చు, మాకు కాల్ చేయొచ్చు. మేము మీకు గైడెన్స్ ఇస్తాము, మిమ్మల్ని ట్రైనప్ చేస్తాము. మీకు మంచి బ్రైట్ ఫ్యూచర్ ఇచ్చి మీరు డెవలప్ అయినప్పుడు ఆటోమేటిక్గా మీ ఫ్యామిలీ డెవలప్ అవుతుంది. మీ ఫ్యామిలీ డెవలప్ అయితే ఆ సొసైటీ డెవలప్ అవుతుంది. సొసైటీ డెవలప్ అయితే కంట్రీ డెవలప్ అవుతుంది. నేరుగా కంట్రీని ఎవరు డెవలప్ చేయలేరు. ముందు మనం డెవలప్ అవ్వాలి, మన ఫ్యామిలీని డెవలప్ చేసుకోవాలి, మన సొసైటీని డెవలప్ చేసుకోవాలి, అలాగే మన కంట్రీని డెవలప్ చేసుకోవాలి. ఈవెంట్స్ అకాడమీ అందించేటువంటి ఎడ్యుకేషన్ ఇదే. కాబట్టి మీరు కూడా ఏ సమయంలోనైనా ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా మాకు కాల్ చేసి మీ మీ బ్రైట్ ఫ్యూచర్ మీరు కలిగి ఉండాలని మేము కోరుకుంటూ ఉన్నాం. మరి ఇంకొక వీడియోలో కలుసుకుంటాం. మరి ఆ వీడియోలో మీకు ఇంకొక ఎగ్జాంపుల్, మరి ఏ విధంగా మరి వాళ్ళు వెళ్ళారు, ఎలా చేస్తున్నారు అనేటువంటి విషయాలు, ఇలాంటి లైవ్ మీకు ఎగ్జాంపుల్స్ మీకు వివరించడం జరుగుతుంది. అంతవరకు మీకందరికీ థ్యాంక్ యూ. సెలవు తీసుకుందాం. మళ్ళీ వచ్చే వీడియోలో కలుసుకుందాం. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.